హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. ఎఫ్పీఓ ఏబీఓ ఎగ్జామ్స్ సెప్టెంబర్ 7th మనకు జరిగింది. ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్స్ వీటికి సంబంధించిన రిజల్ట్ అనేది నేను ఒక 5 days బ్యాకే వీడియో అనేది చేసి పెట్టడం జరిగింది. లైక్ October 9th మనకి ఏపీఎస్సీ చైర్మన్ రిటైర్ అవుతున్నారు కాబట్టి ఆ రోజు లోపు రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది అని సో అఫీషియల్ గా ఇప్పుడే రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. సో డీటెయిల్స్ కనుక మనం చూస్తే ఇది అఫీషియల్ వెబ్ నోట్, రిజల్ట్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్ నోట్. ఎఫ్ఎస్ఓ కి సంబంధించి రిజల్ట్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట. సో టోటల్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కనుక మనం చూసుకుంటే మనకున్న వేకెన్సీస్ వచ్చేసి 100 వేకెన్సీస్. అండ్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు అంటే టోటల్ గా 2346 క్యాండిడేట్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. మరి మెయిన్స్ ఎగ్జామ్ డేట్ మనకి ఏమైనా ఇచ్చారా అంటే మెయిన్స్ ఎగ్జామ్ డేట్ అయితే మనకేమీ ఇవ్వలేదు, రైట్? సో నెక్స్ట్ ఎఫ్బిఓ అండ్ ఏబిఓ అనమాట. ఎఫ్బిఓ ఏబిఓకి మనకు తెలుసు ఒక ఎగ్జామే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మనకి 7th మార్నింగ్ సెషన్ కండక్ట్ చేయడం జరిగింది అనమాట. సో దీనికి సంబంధించి కూడా మెయిన్స్ ఎగ్జామ్ డేట్ అయితే మనకి ఏమి ఇవ్వలేదు, ఓకే. బట్ మనం రిజల్ట్స్ కనుక చూస్తే టోటల్ మనకి ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ వచ్చి 691 వేకెన్సీస్. 691 వేకెన్సీస్ లో 13,845 మెంబర్స్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది ఫర్ ది మెయిన్స్ ఎగ్జామినేషన్. అంటే మనకి 1:20 రేషియో అనేది ఇక్కడ తీయడం జరిగిందని మనం చెప్పొచ్చు. సో హూ ఎవర్ యూ వాంట్ టు చెక్ యువర్ రిజల్ట్స్, మన ఛానల్లో రిజల్ట్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్ నేను లింక్ అనేది మీకు కామెంట్ సెక్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అందులో నుంచి మీరు టెలిగ్రామ్ ఛానల్లో కనుక చూసారు అంటే ఈ యొక్క రిజల్ట్ పీడిఎఫ్స్ అండ్ అఫీషియల్ నోటిఫికేషన్స్ అన్ని నేను అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. మీ నెంబర్ ఉందో లేదో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట, రైట్? అండ్ స్మాల్ అనౌన్స్మెంట్ అండి, చాలా మంది స్టూడెంట్స్ ఎఫ్బిఓ ఏబిఓ కలిపి మెయిన్స్ క్లాసెస్ తీసుకోండి మేడం మీరు మళ్ళీ అని చెప్పి అడగడం జరిగింది. సో దట్ ఈస్ వై స్పెషల్ గా ఈ యొక్క మెయిన్స్ బ్యాచ్ అనేది లాంచ్ చేయడం జరిగింది యాజ్ పర్ యువర్ రిక్వెస్ట్. సో ఏపీ ఎఫ్బిఓ ఏబిఓ మెయిన్స్ అలాగే థానేదార్ ఎగ్జామ్ అనమాట. థానేదార్ ఎగ్జామ్ కి కూడా మనకి సిలబస్ అనేది సేమ్ ఉంటుంది, ఏం చేంజ్ అవ్వదు, సేమ్ సిలబస్. బట్ ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది, ప్రిలిమ్స్ లేదు, ఓన్లీ మెయిన్స్ డైరెక్ట్ గా కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. డెసిగ్నేషన్ కనుక మనం చూసుకుంటే ఎఫ్బిఓ ఏబిఓ తర్వాత ఈ యొక్క థానేదార్ పోస్ట్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ యొక్క బ్యాచ్ దేనికి అంటే పేపర్ 2 మనకు తెలుసు జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. సో ఓన్లీ జనరల్ సైన్స్ కి 50 మార్క్స్ వెయిటేజ్. లాస్ట్ టైం ప్రిలిమ్స్ లో మనం 75 మార్క్స్ కి చూస్తాము జనరల్ సైన్స్ ప్లస్ మ్యాథమెటిక్స్. దీనిలో ఎన్ని మార్క్స్ ఉంటుంది వెయిటేజ్ అనేది క్లారిటీ లేదు. బట్ దిస్ టైం 50 మార్క్స్ డెఫినెట్ గా మనకి జనరల్ సైన్స్ ఉంటుందని క్లారిటీగా అయితే అఫీషియల్ నోటిఫికేషన్ లో మనకి ఇవ్వడం జరిగింది. సో జనరల్ సైన్స్ లో మనకి ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, ప్రిలిమ్స్ లో 8 టాపిక్స్ ఉన్నాయి, మెయిన్స్ కి వచ్చేసరికి +1 టాపిక్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ దీనిలో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఎవరైతే మాకు మ్యాథమెటిక్స్ అనేది ఎక్కువ రాదు, లాస్ట్ టైం ప్రిలిమ్స్ లో కూడా మేము ఎక్కువగా సాల్వ్ చేయలేకపోయాము, మాకు ప్రాక్టీస్ ఎక్కువ లేదు మ్యాథమెటిక్స్ అనుకుంటారో, అలాగే జిఎస్ సబ్జెక్ట్స్ అంటే జనరల్ స్టడీస్ మనకి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, మెంటల్ ఎబిలిటీ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా మేము చదవలేము, మాకు టైం లేదు రివిజన్ కి అని ఎవరైతే ఫీల్ అవుతారో మిమ్మల్ని ఈ పేపర్ మీద ఫోకస్ చేయమని నేను చెప్తాను. ఎందుకంటే మీరు ఇన్ని టాపిక్స్ మేము చదవలేము అనుకున్నప్పుడు ఇక్కడ మనకి 9 టాపిక్స్ ఉంటాయి. ఈ 9 టాపిక్స్ లో కూడా 8 ఆల్రెడీ మీరు చదివినవే కాబట్టి ఇంకొక 1 టాపిక్ ఇది కూడా సోలార్ సిస్టమ్ అండ్ స్పేస్ గురించి ఉంటుంది అనమాట. ఈ యొక్క థియరీస్ వాటి గురించి ఉంటుంది. సో ఈ యొక్క 9 టాపిక్స్ కనుక మీరు పర్ఫెక్ట్ గా రిఫర్ చేసుకున్నారు అంటే మీకు 50 మార్క్స్ లో డెఫినెట్ గా మీరు 40+ మార్క్స్ అనేది ఇక్కడ స్కోర్ చేసుకోవడానికి ఉంటుంది. దట్ ఈస్ వై ఇది ఒక స్కోరింగ్ సబ్జెక్ట్ అని కూడా చెప్పొచ్చు. ఇవి మాకు కష్టం అని ఫీల్ అయ్యే వాళ్ళు ఈ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయమని నేనైతే సజెస్ట్ చేస్తాను. అండ్ కమింగ్ టు ద కోర్స్ డీటెయిల్స్ కనుక మనం చూస్తే లైవ్ క్లాసెస్, డైలీ లైవ్ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడో రికార్డ్ చేసిన వీడియోస్ ఆర్ ప్రిలిమ్స్ టైంలో రికార్డ్ చేసిన వీడియోస్, అంతకు ముందు 1-2 years బ్యాక్ నోటిఫికేషన్ కి రికార్డ్ చేసిన వీడియోస్ ప్రొవైడ్ చేయట్లేదు. డైలీ లైవ్ క్లాసెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ లైవ్ క్లాసెస్ రికార్డింగ్స్ మీకు అవైలబుల్ గా ఉంటాయి, యాప్ లో ఎప్పుడైనా చూసుకోవచ్చు యాజ్ పర్ యువర్ టైం బీయింగ్. అండ్ దెన్ కంప్లీట్ మెయిన్ సిలబస్ అంటే మనకి 8 ప్రిలిమ్స్ టాపిక్స్ ప్లస్ మెయిన్స్ లో యాడ్ అవుతున్నటువంటి సింగిల్ టాపిక్ ఏదైతే ఉందో సోలార్ సిస్టమ్, స్పేస్, థియరీస్ ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ దెన్ బైలింగ్వల్ మోడ్ అంటే బోత్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ 2 మీడియంస్ లోనూ క్లాసెస్ అనేవి డీల్ చేయడం జరుగుతుంది. క్లాస్ నోట్స్ మెటీరియల్ క్లాస్ లో ఏదైతే మనం డీల్ చేస్తామో ఆ నోట్స్ మీకు మెటీరియల్ గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ యువర్ రివిజన్ పర్పస్. అండ్ దెన్ సిలబస్ కూడా యాజ్ పర్ న్యూ బేస్డ్ సిలబస్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఇంకా ఓల్డ్ సిలబస్ ఓల్డ్ ప్యాటర్న్ పెట్టుకొని చదువుతున్నారు. నోటిఫికేషన్ లో మెయిన్స్ సిలబస్ ఏదైతే ఉందో అది తీసుకొని చదవండి. బికాస్ మ్యాథమెటిక్స్ లో కూడా సిలబస్ అనేది చేంజ్ అవడం జరుగుతుంది, సేమ్ సిలబస్ కాదు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కి. సో న్యూ సిలబస్ బేస్డ్ గా క్లాసెస్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఫర్ బెటర్ రివిజన్ మీకు ఇంకా మంచిగా రివిజన్ అవ్వడానికి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది, క్లాసెస్ లో డిస్కస్ చేయడం జరుగుతుంది. డైలీ మనకి యూట్యూబ్ సెషన్స్ కూడా అవ్వడం జరుగుతుంది విత్ రెస్పెక్ట్ టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్ మీరు కాల్ గానీ లేదంటే వాట్సాప్ గానీ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. అండ్ దెన్ కోర్స్ ప్రైస్ కనుక మనం చూసుకుంటే 999 రూపీస్ కి అవైలబుల్ గా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే జిఎస్ అంటే జనరల్ స్టడీస్. ఇందాక మనం చూసిన హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ
ఈ అన్ని సబ్జెక్ట్స్ లో 5 సబ్జెక్ట్స్ కి మనకి 600+ క్వశ్చన్స్ తోనే టెస్ట్ సిరీస్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క టెస్ట్ సిరీస్ కూడా ఫస్ట్ 100 ఎన్రోల్స్ కి మాత్రమే అండి. ఫస్ట్ 100 ఎన్రోల్స్ కి ఫ్రీగా ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ అడిషనల్ బెనిఫిట్ ఫర్ పర్చేసింగ్ దిస్ కోర్స్ అనమాట, రైట్. అండ్ దెన్ డీటెయిల్స్ కనుక మనం చూస్తే క్లాసెస్ అనేది 11th అక్టోబర్ నుంచి డైలీ లైవ్ క్లాసెస్ జరుగుతాయి. డైలీ 2 క్లాసెస్, మార్నింగ్ సెషన్ ఒక క్లాస్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ ఒక క్లాస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క క్లాసెస్ మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క క్లాసెస్ ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు, రైట్. ఏపీ ఫారెస్ట్ ఆఫీసర్ కి సంబంధించి ఎఫ్పిఓకి, ఏబిఓకి, ఎఫ్ఎస్ఓకి, థానేదార్కి మెయిన్స్ ఎగ్జామ్ కి బేస్డ్ గా ఎస్పెషల్లీ ఈ యొక్క మెటీరియల్స్ అనేది తయారు చేయడం జరిగిందనమాట. ఎఫ్పిఓ, ఏబిఓ, థానేదార్ ఎస్ఏ మెటీరియల్ ఎవరైనా కావాలనుకుంటే 99 రూపీస్కి అంటే మనకి 30 మోడల్ ఆన్సర్స్ లైక్ మనకి ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్ అండ్ పాలసీస్ అండ్ గవర్నెన్స్ అనేది టాపిక్స్ ఉన్నాయి. సో ఈ యొక్క టాపిక్స్ మీద ఈచ్ టాపిక్ నుంచి 10 ఎస్సేస్ అనమాట. అంటే టోటల్ 30 మోడల్ ఆన్సర్ ఎస్సేస్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇన్ ద మెటీరియల్. బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్ గా ఉంది. తెలుగు కావాలంటే తెలుగు తీసుకోవచ్చు, ఇంగ్లీష్ కావాలనుకున్న వాళ్ళు ఇంగ్లీష్ కూడా తీసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకున్నా కూడా మీరు ఈ నెంబర్ కి మెసేజ్ చేసి మీ యొక్క డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. మీరు పర్చేస్ చేయాలన్నా కూడా ఈ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఈ మెటీరియల్ కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఈ 30 ఎస్సేస్ కనుక మీరు ప్రిపేర్ అయ్యారు అంటే ఇనఫ్. మీరు ఇంకా ఎస్ఏ గురించి ఏమి ప్రిపేర్ అవనక్కర్లేదు. ఎందుకంటే 30 ఎస్ఎస్ లో నుంచి మీరు ఒక్క మోడల్ ఆన్సర్ చేసుకోవాలండి. 30 ఎస్ఎస్ చదివిన తర్వాత ఒక్క మోడల్ ఆన్సర్ మీరు చేసుకొని వెళ్ళి సేమ్ అదే రాసినా కూడా దీనిలో నుంచి మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు. సో దట్ ఈస్ రిగార్డింగ్ ఎస్ఏ మెటీరియల్. నెక్స్ట్ కమింగ్ టు ఫారెస్ట్రీ మెటీరియల్. ఎఫ్ఎస్ఓ ఫారెస్ట్రీ రివిజన్ మెటీరియల్ కనుక మనం చూసుకుంటే మెయిన్స్ లో మనకు అడిషనల్ గా 5 టాపిక్స్ యాడ్ అవడం జరుగుతుంది. సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కి సేమ్ సిలబస్ కాదా అని చాలా మందికి డౌట్ ఉంది కదా. సో ఫారెస్ట్రీ లో మనకి 5 టాపిక్స్ అనేవి కొత్తగా యాడ్ అవుతాయి. ఇంక్లూడింగ్ దట్ టాపిక్స్, ప్రిలిమ్స్ లో ఉన్నటువంటి టాపిక్స్ తో పాటు జనరల్ ఫారెస్ట్రీ మెటీరియల్ ఇంక్లూడింగ్ దోస్ టాపిక్స్ 5 టాపిక్స్ తో పాటు మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ 199 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఎస్ఓ. ఇందాక మనం చూసాం కదా తెలుగు అండ్ ఇంగ్లీష్ ఉంటుంది అని. ఈ తెలుగు 50 మార్క్స్ లో మనకి గ్రామర్ ఉంటుంది అని చూసాం. లైక్ గ్రామర్ లో మనకి మోస్ట్లీ ఏముంటుంది అంటే లైక్ అలంకారాలు ఉంటాయి. అంటే తెలుగు గ్రామర్ లో మనకు ఉండేవి ఇవే అలంకారాలు ఉంటాయి, సందులు ఉంటాయి, సమాసాలు ఉంటాయి. మీరు ఇప్పటి వరకు చూడలేదు అని అనుకుంటే కనుక నేను ఆల్రెడీ ఎఫ్ఆర్ఓ పేపర్ అనేది మీకు ప్రాక్టీస్ కోసం పేపర్ ఎలా ఉంటుంది అనే దానికోసం వీడియోస్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. అవి మీరు చూడొచ్చు, ఛానల్లో ఉంటాయి అన్నమాట. సో వీటి నుంచి ఈ గ్రామర్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి వీటితో పాటు అంటే మనకి ఉన్నటువంటి డెఫినేషన్స్, బేసిక్ కాన్సెప్ట్ తో పాటు ఎగ్జాంపుల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ తో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీ యొక్క ప్రాక్టీస్ కోసం. ఇది ప్రాక్టీస్ చేశారంటే తెలుగు డెఫినెట్ గా యూ కెన్ క్వాలిఫై అనమాట. సో దానికి సంబంధించి మెటీరియల్ వచ్చేసి 49 రూపీస్ కి అవైలబుల్ గా ఉంటుంది. ఇఫ్ మీరు దీనిలో ఏదైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఈ యొక్క నెంబర్ కి మీరు వాట్సాప్ చేసినట్లయితే మీకు మెటీరియల్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ ఎ లిమిటెడ్ టైమ్ ఆఫర్. సో యూటిలైజ్ ద ఆపర్చునిటీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారు అనుకుంటే డూ పర్చేస్ ద కోర్సెస్. క్లాసెస్ అనేవి మనకి 11th అంటే ఈ రోజు రిజల్ట్స్ వచ్చాయి 9th, 11th నుంచి మనకి ఎఫ్పిఓ, ఏబిఓకి సంబంధించి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. మెటీరియల్ ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఇచ్చినటువంటి నెంబర్ కి మీరు కాంటాక్ట్ అయితే మెటీరియల్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ టుమారో.